వెల్కమ్ టు దిశ టీవీ. కాళేశ్వరం నిర్మాణం అలాగే అవకతవకలపై విచారణ కోరుతూ గత ఏడాది మాత్రం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో అయితే కమిషన్ను ఏర్పాటు చేసింది. 100 రోజుల లక్ష్యంగా రిపోర్టు తయారు చేయాలని అప్పట్లో సర్కార్ ఆదేశించినప్పటికీ అది వాయిదా పడుతూ ఏకంగా 14 నెలల తర్వాత మాత్రం ఇక ఆ రిపోర్టు ఇక సిద్ధమైంది. ఇక తుది దశకు చేరుకున్న ఈ రిపోర్టు మే చివరి వారంలో అంటే మే 22 నుండి 25 తారీఖు లోపు ఎప్పుడైనా కానీ ఇక తెలంగాణ ప్రభుత్వానికి అయితే మాత్రం పీసీ ఘోష్ కమిషన్ అయితే రిపోర్ట్ని అయితే అందజేయబోతుంది. అంటే ఈ నెలనే చివరి అంటే ఈ మే చివరి అంటే మే 30 వరకే దీనికి కమిషన్ సంబంధించిన గడువు ఉండడంతో ఆలోపే రిపోర్ట్ను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడానికి జస్టిస్ పీసీ ఘోష్ గారు అయితే మాత్రం అన్ని రకాలుగా సిద్ధం చేశారు. ప్రధానంగా ఇప్పటికే డాక్యుమెంట్ సంబంధించిన ఎవిడెన్స్లు అన్ని రకాలుగా సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇక పెద్ద ఎత్తున ఇక చర్చ జరుగుతుంది. కాళేశ్వరం సంబంధించిన అవకతవకల విషయంలో కమిషన్ ఏం బయటపెట్టబోతుంది, ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, అలాగే రిపోర్ట్లో ప్రధానంగా ఎవరి ప్రమేయం ఉండబోతుంది, అవకతవకలు జరిగాయా, అవినీతి జరిగిందా, జరిగితే దాని వెనుక కారణం ప్రధానంగా ఎవరై ఉంటుందన్న దానిపైన మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఇక విచారణ ప్రాసెస్ విషయం కంటే ముందు మాత్రం ఈ యొక్క రిపోర్ట్ మాత్రం సుమారు 400 పేజీలతో ఉన్న రిపోర్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికైతే ఇక కమిషన్ అయితే సిద్ధం చేసిందట. దీంతో ఇక పెద్ద ఎత్తున సాధారణంగా రాజకీయంగా అలాగే అధికారుల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇక పీసీ ఘోష్ గారు అయితే మాత్రం గత ఏడాది 2024 మార్చి 12న మాత్రం ఈ యొక్క కమిషన్ ప్రారంభమైంది. అప్పటి నుండి అన్ని రకాలుగా అంటే ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ జరిగింది. దాంతోపాటు ఇటు అధికారులను అలాగే ప్రజా సంఘాల నేతలను రాజకీయ అంటే ప్రతిపక్ష అప్పుడు ఈ కేసు సంబంధించిన పిల్లు వేసిన వారు దానికి సంబంధించిన రాజకీయ నాయకులను విశ్లేషకులను అలాగే ఏజెన్సీలను అంటే ఈ అధికార సంబంధించిన వ్యవస్థను మొత్తం కూడా విచారణ కూడా చేపట్టింది. పిలిచి మాట్లాడడము దానికి సంబంధించిన బహిరంగంగా జరుగుతున్న చర్చలను కూడా ప్రాధాన్యంగా తీసుకున్నది. ఆ రకంగా అన్ని రకాలుగా కూడా చర్చ జరుగుతుంది. ఈ విచారణ జరిగే కోణంలో మరొకవైపు ఈ ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్టు రావడం, దాంతోపాటు విజిలెన్స్ సంబంధించిన రిపోర్టు రావడంతో వాటిని కూడా ప్రామాణికంగా తీసుకొని వాటిని ఒక రిఫరెన్స్ లాగా తీసుకొని వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా స్టడీ చేసి కూడా రిపోర్టు తయారు చేసే పనిలో పడింది. ఇక దీంతో ఇక ఈజీగా అంటే ఎప్పుడో కావాల్సింది కానీ రకరకాల కారణాల వల్ల అనుకున్న కారణాలు లేకపోతే సమయానికి అనుకున్న డేటా లేకపోవడము, మళ్ళీ ఒకవైపు విచారణ ప్రాసెస్ తుది దశకు వచ్చినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో డ్రాఫ్టింగ్ జరగకపోవడము, రిపోర్టు స్థాయిలో లేట్ కావడంతో అది కూడా ఇంకా ఆలస్యం కావడానికి కారణం అన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రిపోర్టు విషయంలో మరొక కీలకమైన అంశం అయితే వచ్చింది. ఎందుకంటే ఈ విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు వస్తాయి. అలాగే మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఇప్పటి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు నోటీసులు పంపి ఈ ముగ్గురిని కూడా విచారణ జరపబోతున్నట్టు కూడా కమిషన్ వర్గాల ద్వారా సమాచారం వచ్చింది. పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. కానీ ఇటు కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అలాగే ఈటెల రాజేందర్ గారు కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణ చేపట్టకుండానే రిపోర్టు విడుదల కాబోతుంది. దీంట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకు కేసీఆర్ను విచారించలేదు, ఎందుకు హరీష్ రావును విచారించలేదు, వీళ్ళే కదా అప్పట్లో ప్రాధాన్యత ఉందనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం కమిషన్ నుండి మాత్రం వచ్చిన సమాచారం ఏంటంటే రాజకీయ నాయకుల్ని చేయడం వల్ల న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. గతంలో విద్యుత్ సంబంధించిన వ్యవహారాల్లో అప్పుడు మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావడం, ఆ పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగిన నేపథ్యంలో ఈసారి మాత్రం కాళేశ్వరం సంబంధించిన విచారణకు సంబంధించిన ప్రాసెస్ అయితే న్యాయపరంగా ఎలాంటి చిక్కులు జరగకుండా జాగ్రత్తగా ఉండడానికే ఈజీగా ఉండడానికే ఈసారి రాజకీయ నాయకులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణ చేయకుండా అధికారులనే ఉద్దేశించి వాళ్ళ ద్వారానే పూర్తి సంపూర్ణమైన డేటాను తీసుకొని ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులను తీసుకొని ప్రధానంగా దీని రిపోర్టు రూపొందించినట్టు తెలుస్తోంది. అందుకోసమే ఇటు కేసీఆర్కు హరీష్ రావుకు ఎలాంటి నోటీసులు రాకుండానే ఇక రిపోర్ట్ అయితే కాబోతుంది. ఇప్పుడు ఆ విచారణ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయపరంగా వచ్చిన చిక్కుల నేపథ్యంలో అవసరం లేదన్నట్టు కూడా కమిషన్ తెలిపింది. ఇక దీంతో ఇక ఏమవుతుందన్న ఒక చర్చ అయితే ఉంది. ఇక అధికారుల విషయానికి వద్దాం. అధికారుల నుండి పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ అయితేంది, అన్నారం అయితేంది, సుందిల్లా
ఈ బరాజ్ల నిర్మాణం వెనుక జరుగుతున్న లోపాల విషయంలో కానీ మొదటి నుండి చివరి వరకు ఆఖరికి మేడిగడ్డ కుంగిపోయే వరకు కూడా అధికారులను అడిగిన ప్రశ్నల్లో ఒక్కటే సమాధానం చెప్తున్నారు. ఒకటి, ప్రభుత్వం చెప్పినట్టే మేము చేశాము. మాజీ సీఎం కేసీఆర్ అప్పుడు ఆయన ఆదేశాల మేరకే మేము చేశాము. డిజైన్ల విషయంలో కానీ, రూపకల్పన విషయంలో కానీ, అన్ని రకాల నిర్మాణం విషయంలో కానీ ప్రతి అంశంలోనూ కేసీఆర్ చెప్పినట్టే మేము చేశాము. మా ప్రమేయం లేదు, ఆయన చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ప్రధానంగా అధికారులు చెప్పారు. అంటే కేసీఆర్ కేంద్రంగానే మొత్తంగా ఈ విచారణ ప్రాసెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక అధికారులు కూడా యునానిమస్గా మా ఆలోచన కంటే వాళ్ళే ముందుగా డిసైడ్ అయిపోయారు, వాళ్ళు చెప్పినట్టే చేయాలన్న పరిస్థితి. ఇక అధికారులు మేమేం చేయలేక యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా అధికారులు, మాజీ ఈఎన్సీ అధికారులు, కీలకంగా ఇంజనీరింగ్ నిపుణులు, ఈ నీటిపారుదలకు సంబంధించిన ఎవరైతే దీంట్లో భాగస్వామ్యారో వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ అయితే మాత్రం, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలంతా ఈ ప్రాజెక్టు విషయంలో ఇక ఇంజనీర్ అంటే కేసీఆర్ అని కూడా ఆయన చెప్పడంతో పాటు పార్టీ వాళ్ళు కూడా చెప్పారు. నేనే నా మెదడును మదించి కొన్ని రోజుల పాటు శ్రమించి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించాను, దీన్ని డిజైన్ చేశానని కూడా ఆయన నేటి ద్వారా చెప్పారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా అందరూ కూడా కేసీఆర్ యొక్క ఆలోచన, కేసీఆర్ మొత్తం దగ్గరుండి కర్త కర్మ క్రియ అని ఇటు పార్టీ నేతలు అదే చెప్పారు. ఇక నీటిపారుదల శాఖ అధికారులు కూడా అదే మాట చెప్తున్నారు. దీనికి కర్త కర్మ క్రియ ఆయనే, ఆయన చెప్పినట్టే మేము చేశాము, ఆయన డిజైన్ల దగ్గర నుండి ఆయనే చెప్పినట్టే చేశాము. ఒకవైపు టెక్నికల్గా ఫీల్డ్ లెవెల్లో మాకు ఇచ్చిన డిజైన్ వేరు, అక్కడ నిర్మాణంలో జరుగుతున్న తీరు వేరు, అసలు దానికి దీనికి ఒక్కోసారి చాలా పొంతన ఉంది. అయినా కానీ ఏమనలేని పరిస్థితి, అప్పుడున్న పరిస్థితి అని కూడా ఓవరాల్గా అంటే ఒక్కొక్క అంశం వారిగా ప్రతి ఏ అంశం చూసినా కానీ కేసీఆర్ చెప్పినట్టే చేశాము, అప్పుడున్న పరిస్థితుల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు చెప్పినట్టే చేశాము అంటూ ప్రధానంగా అధికారులంతా కూడా ఒకటే మాటతోనే అయితే వాళ్ళు పీసీ ఘోష్ కమిషన్కి అయితే చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇలా మొత్తానికి కేసీఆర్ కేంద్రంగా మొత్తానికైతే విచారణ సాగినట్టు తెలుస్తోంది. మరి నివేదిక ఎలా ఉంటుందో అన్న దానిపైన మాత్రం సర్వత్రా అందరికి కూడా ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ఈ అంచనాల నేపథ్యంలో ఈ నెల చివరాకరణ మే 22 నుండి ఈ 30 లోపు ఎప్పుడైనా నివేదిక అయితే తెలంగాణ ప్రభుత్వానికి రాబోతుంది. ఇక ఆ వచ్చిన నేపథ్యంలో ఈ ఒక నివేదికపై మాత్రం క్యాబినెట్లో డిస్కషన్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై మరి సబ్ కమిటీ వేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తం చివరిగా ఈ యొక్క రిపోర్టుపై మాత్రం క్యాబినెట్లో డిస్కషన్ జరిగిన తర్వాత దీనికి ఆమోదం తెలిపి ఆ తర్వాత అసెంబ్లీలో ప్రత్యేకంగా దీన్ని ప్రవేశపెట్టి ఈ యొక్క రిపోర్టుపై మాత్రం ఇక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇలా కాళేశ్వరం అంశం మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. వీళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇటు ప్రతిపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేశాయి. అనవసరంగా 30,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును అనవసరంగా చేవేళ్ళ దగ్గర అక్కడ నిర్మిస్తే అయిపోయేది, చేవేళ్ళ దగ్గర వదిలేసి ఇక్కడ మేడిగడ్డ దగ్గర తీసుకొచ్చి దీన్ని చాలా పెద్దగా చేశారు. 30,000 కోట్లకు సంబంధించిన దాన్ని ఈరోజు 1,50,000 కోట్ల వరకు తీసుకెళ్ళి అనవసరంగా దుబారా చేశారు. ఈరోజు నిర్మాణ లోపాల కారణంగా ఆ ప్రాజెక్టు అత్యంత కష్టంగా ఉంది నడపడం కూడా, నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోతుందని ఇటు ప్రతిపక్షాలు అంటున్నాయి. చూడాలి మరి ఇటు ప్రతిపక్షాల విమర్శల మధ్య ఇటు అధికార పార్టీ అప్పుడున్న పరిస్థితిలో అప్పుడున్న అధికార పార్టీ మాత్రం కాళేశ్వరమే దీనికి తెలంగాణకు వరప్రదాయని మొత్తం 1,00,000 ఎకర్లకు మాగాని అంటూ ప్రకటనలు చేసింది. ఆ తర్వాత మేడిగడ్డ కుంగిపోవడం తర్వాత ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా నీడలు గమ్ముకున్నాయి. ఏకంగా బీఆర్ఎస్ ఓటమిలో కూడా ఇదొక భాగం కూడా అయిపోయింది. మొత్తానికి ఇక తెలంగాణ సర్కార్ ఏదైతే ఏర్పాటు చేసిన కమిషన్ అయితే మాత్రం ఇక విచారణ పూర్తయింది, రిపోర్టు కూడా సిద్ధమవుతుంది. మార్చి నెలాఖరు వరకు అయితే 400 పేజీలతో సుమారు అది ఇక తెలంగాణ ప్రభుత్వం రాబోతుంది. ఆ తర్వాత మరి ఏం జరగబోతుంది అనేది ఒక ప్రశ్న అయితే ఉంది. మరి దీన్ని ప్రభుత్వం ఏం చేయబోతుంది, దానికి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సమాధానం చెప్పబోతుంది, మరి ఇది రాజకీయ విమర్శల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే గతంలో ప్రకటనలు చేసినట్టుగా ఎవరైతే దీంట్లో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఉన్నారో వారిని విచారణ జరిపి అరెస్టు చేసే అవకాశం ఉందా లేదా అన్న ప్రశ్నలు అయితే ఉన్నాయి. లేకపోతే మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు నేను కక్ష రాజకీయాలు చేయను, వాళ్ళను జైలుకు పంపించే ఉద్దేశం లేదని చెప్పినట్టు మరి ఈ యొక్క అంశాన్ని కూడా జైలు వరకు వెళ్లకుండా కేవలం విచారణకు ఆరోపణలు విమర్శల వరకే పరిమితం అవుతుందా అన్న ప్రశ్నలు అయితే చాలా ఉన్నాయి. ఏం జరగబోతుందో మాత్రం మరి కొద్ది నెలలో మాత్రం ఈ అంశంపై మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది.